ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మన పాకశాస్త్ర గ్రంథంలో ఏ వంటకం రాసి ఉందో చూసేద్దామా? మీకోసం చక్కగా ఈరోజు సెలెక్ట్ చేయబడ్డ కూరగాయ. మన భారతీయులే దీని రుచిని కనుక్కున్నారు, ఆయుర్వేదంలో దీని గొప్పతనాన్ని తెలియజేశారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా మన సౌత్ ఏషియా అంటే మన ఇండియా, చైనా, ఇండోనేషియా ఈ ప్రాంతాల్లో చాలా ఇష్టంగా తినే కూరగాయ. మరి దీని గొప్పతనం ఎంత పాకిపోయిందంటే ఇప్పుడు యూరోప్లో అక్కడ ఇక్కడ కూడా దీన్ని చక్కగా వెరైటీ డిష్లు చేసుకొని తింటున్నారు. ఏంటా అని ఆలోచిస్తున్నారా? లేదండి, చేదున్నా మంచి రుచినిస్తుంది మన కాకరకాయ. సో మరి ఈరోజు కాకరకాయతోటి బిర్యానీ ఇటీవలే చేసేసుకున్నాం. మరి ఈరోజు అయితే కొంచెం మంచిగా వేయించేసుకొని ఫ్రైడ్ రైస్ రూపంలో మీకు వడ్డిస్తాను, అదిరిపోతుంది. ఒక బకాసురుడిని కూడా భయపెట్టించే కూరగాయ అంటారు. కానీ నన్ను అడిగితే ఒక పాకశాస్త్ర ప్రావీణ్యుడు ఈ కాకరకాయని చేస్తే గనక బకాసురుడికి అద్భుతమైన రుచి ఈ కాకరకాయని మించి మరొకటి ఉండదని చెప్పొచ్చు. ఈ కాకరకాయని చక్కగా మనం కాకరకాయ బిర్యానీ చేసుకున్నాం కదా, చేశారా ఇళ్లల్లో? దాని రుచి చూసారా? మరి మీరు శ్రీమంతులైపోయారా? లేదంటే మిస్ అయిపోయారండి. కాకరకాయ బిర్యానీ ఇక్కడ చేస్తే దాన్ని మూత ఎక్కడ దాకా మోగింది అనుకున్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళు మాకు చేసి పెడతావా లేదా? ఎందుకంటే తిన్నవాళ్ళు అంత గొప్పగా చెప్పుకుంటారు. మరి ఈ కాకరకాయని సన్నగా ముక్కలు ఇలా కట్ చేసుకుందాం. గింజలు కొంచెం ముదిరినా పర్లేదు. ఈ కాకరకాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుందాం. కానీ ముందు ఇక్కడ పల్లీలు, నువ్వులు, కొబ్బరి వేయించేసుకుందాం. అయితే పల్లీలు, నువ్వులు, కొబ్బరి మీ అందరికీ తెలిసిన రుచే ఇది. నూనె వంకాయ వీటన్నిటిలో ఈ కాంబినేషన్ వేసుకుంటాం. ముఖ్యంగా సాలన్, మిర్చికా సాలన్, బైంగన్కా సాలన్ వాటిలన్నిటిలో కూడా పల్లీలు, నువ్వులు, కొబ్బరి వేసుకుంటాం. ఈరోజు అదే మసాలా మనం ఈ కాకరకాయలకి పట్టిస్తాం. కానీ దాన్ని వేసే విధానం, పద్ధతి వేరుంటుంది. ఇందులో ముందుగా పల్లీలు వేసి వాటిని లైట్గా వేయించుకుందాం సుమా, అది కూడా తక్కువ మంటలో. మరి ఈ పల్లీలు తక్కువ మంటలో చేసుకుంటే మంచి టేస్ట్ దీనికి బయటకు వస్తుంది. ఈ లోపల ఈ కాకరకాయ ముక్కలు కూడా కట్ చేసేసుకుంటాను. షుగర్ పేషెంట్లకు అందరికీ కాకరకాయ చాలా మంచిదంటారు. ఎప్పుడు మంచిదంటే దీన్ని కరెక్ట్గా వండుకుంటే. దీంట్లో కాకరకాయ వేపుడు అన్నీ చేసేసుకొని బోళ్ళంత పంచదార వేసుకున్నారు అనుకోండి, అది షుగర్ పేషెంట్లకి హెల్ప్ కంటే హాని చేస్తుంది. ఒక్కొక్కరి పిచ్చి ఒకటి. ఎవరో ఒక సినిమా యాక్టరు ఈ కాకరకాయ జ్యూస్ చాలా ఇష్టంగా తాగేవాడు వేసి తాగితే బాగా అందమైన ఫేస్ వచ్చేస్తుందని కొంతమంది లేడీస్ ఇళ్లలో కాకరకాయలు జ్యూస్ చేసి తాగుతుంటారు. కాకరకాయ మంచిది, దాని జ్యూస్లో కూడా మంచి గుణాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. కానీ దానివల్ల అందంగా కాదు, బ్లడ్ కొంచెం ప్యూరిఫై అవుతుందని. అంతేకాకుండా పాము కరిచినా ఈ జ్యూస్ తాగితే దాని విరుగుడు వస్తుందంటారు. కానీ అలాంటి అన్ని ప్రయోగాలు చేయకండి. పాము కరిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇక్కడ పల్లీలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో చింతపండు వేసుకుందాం. అలాగే దీంట్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు. కానీ ఈరోజు నేను పచ్చి కొబ్బరి తురుము కొంచెం సేపు ఇలా వేయించుకుందాం, లైట్గా కలర్ వచ్చేంత వరకు. అప్పుడు దాని టేస్ట్ భలే బ్రహ్మాండంగా తయారవుతుంది. ఈ కాకరకాయలు అన్నీ కట్ చేసేసి మనం ఒక బౌల్లో తీసుకొని దీంట్లో కొంచెం ఉప్పు నీళ్లు వేసేసామంటే ఇందులో ఉన్న చేదును కొంచెం లాగేసి మంచిగా తయారైపోతుంది. ఏ కూరగాయలైనా కుకుంబరు లేకపోతే బీరకాయ ఏవైనా కొంచెం చేదు వచ్చాయనుకోండి, ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి పెట్టేస్తే ఆ చేదుని బయటికి లాగేస్తుంది. ఈ విధంగా ఇలా ఒక 10 నిమిషాల పాటు ఈ ఉప్పు నీళ్ళల్లో ఉంచేద్దాం. కొబ్బరి కూడా కొంచెం వేగింది. ఇందులో నువ్వులు వేసేసుకుందాం. నువ్వులు, పల్లీలు, కొబ్బరి, మళ్ళీ దాంట్లో కొంచెం చింతపండు పులుసు. దీన్ని పొడిగా చేసుకొని కాకరకాయలకి తర్వాత పట్టిద్దాం. దీంతో పాటు రైస్ వేసి కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పుల్లదనం అనేది మనకి ఆ చింతపండుతో ఇచ్చే పుల్లదనం మనకి మంచి టేస్ట్ ఇస్తుంది. మరి నేను చేసే దీంట్లో అయితే కొంచెం పంచదార కూడా వేస్తాను. కానీ లాస్ట్లో ఈ కొబ్బరి, ఈ నువ్వులు బాగా చిటపట్లాడుతున్నాయి. స్టవ్ కూడా కట్టేసి మరి కొంచెం సేపు దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం పొడిగా చేసి పెట్టుకుంటాను. ఒక 10 నిమిషాలు మన కాకరకాయలన్నీ ఈ ఉప్పు నీళ్ళల్లో ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ కాకరకాయలు తీసి మళ్ళీ మనం నూనె వేసి దాంట్లో వేసుకుంటే బోల్డ్ తేమ వచ్చేస్తుంది. అందుకని
ఓ తడిగుడ్డ కానీ లేకపోతే ఒక పేపర్ టవల్ తోటి కానీ ఈ నీళ్లు తీసేసి ఈ కాకరకాయని కొంచెం డ్రై చేసి మనం ఫ్రై చేసుకుందాం. మన కాకరకాయ ముక్కలు అంతా రెడీగా ఉన్నాయి. నూనె వేసేసుకుందాం. ఇలా వేపుళ్ళు చేసుకునేటప్పుడు కొంచెం నూనె ఎక్కువైనా పర్లేదు. దీంట్లో వేసుకోవడానికి కోసం మరి ఉల్లిపాయ మరీ ఎక్కువద్దు, కొంచెం ఇంత ఉల్లిపాయ అయితే సరిపోతుంది. సన్నగా తరిగేసుకుందాం. కానీ మీకు ఇటీవల కాకరకాయ వేపుడు చేసినప్పుడు మీకు ఒక టెక్నిక్ చెప్పాను. ఏంటిది అది? ఉల్లిపాయలు ముందా కాకరకాయ ముందా అని అడిగాను. ఈ రోజైతే ఇందులో ముందు కాకరకాయ వేసుకుందాం. సో మరి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఇంకా ఏమి ఆవాలు ఏం అక్కర్లే. ఎందుకంటే ఇందులో కాకరకాయ గింజలు కొంచెం కాకరకాయ కొంచెం ముదిరివి గింజలు ఉన్నాయి కదా, ఇవన్నిటిని కూడా చక్కగా ఈ నూనెలో ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా, ఇంత వేసి దాన్ని లైట్గా ఇలా స్ప్రెడ్ చేసేసి పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఉందాం. అయితే చేదు మీద చేదు. ఏంటి ఆ చేదు? మీరు ప్రతి వంటల్లో కొంచెం చేదు వేస్తూ ఉంటారు, ఎవరికి తెలియదు కదా. పసుపు వేస్తే కేవలం రంగు వేసేస్తాం, మంచి కలర్ వస్తుంది, మంచి సువాసన అనుకుంటారు. పసుపు కూడా చేదే. ఒకసారి ఇలా తీసి తినండి, మీకు కూడా తెలుస్తుంది. చేదు మీద చేదు. ఈ పసుపు వేసేద్దాం. వేసి ఇప్పుడు దీన్ని క్రిస్పీ లాగా వేయించుకోవాలి. సో కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కలిపేసి మనం ఫ్రై చేసుకుందాం. మంచిగా కరకరలాడదు. అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాతే ఉల్లిపాయలు వేసుకుందాం, లేకపోతే ఈ కాకరకాయల కంటే ముందు ఈ ఉల్లిపాయలు నల్లగా అయిపోతాయి. కాకరకాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో మరి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసి మళ్ళీ ఫ్రై చేద్దాం. కాకరకాయ ఇలా సగం ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయినప్పుడు ఈ ఆవిరిలో కూడా చక్కగా కొంచెం చేదు వెళ్ళిపోతుందని సరదాగా చెప్తూ ఉంటారు. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకుందాం. వేసి ఈ ఉల్లిపాయలు కూడా ఇప్పుడు ఈ కాకరకాయలతోటి లైట్గా బ్రౌన్ అవుతాయి. కానీ ఈ ఉల్లిపాయలు బ్రౌన్ అయిపోయాయి అంటే మాత్రం ఇక మీరు ఈ కాకరకాయలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. కానీ ఎంత పెద్ద పాత్రలో తీసుకొని మీరు చేసుకుంటే అంత మంచిది. ఇలా చూపించాడు కదా అని ఇంత చిన్న గిన్నెలో ఇంత కాకరకాయ వేసారనుకోండి, ఇంకా కూర ఇలా రాదు. దాని రుచి, దాని రూపే మారిపోతుంది. ఇప్పుడు మన ఈ కొబ్బరి కూడా రెడీగా ఉంది. మరి ఉల్లిపాయలతో పాటు కావాలంటే ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు అలాగే మనం కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని చక్కగా వేగనిద్దాం. కరివేపాకు అన్నీ వేయగానే మంచి సువాసన కూడా బయటకు వస్తుంది. కానీ ఇదన్నీ చక్కగా వేగాలి, అప్పుడే దీనికి అద్భుతమైన టేస్ట్. కాకరకాయ కూడా చక్కగా వేగుతోంది. ఉల్లిపాయలు కూడా కొంచెం ఎర్రగా అయ్యాయి. ఇప్పుడు కూడా మీకు కాకరకాయ ఇంకా కొంచెం కరకరలాడుతూ రావాలంటే బియ్యపిండి జల్లి కూడా కొన్నిసార్లు క్రిస్పీగా చేసుకోవచ్చు. కానీ అదేం చేయట్లేదు. ఇప్పుడు దీంట్లో కొంచెం పంచదార, అంటే ఉప్పు వేయలేదా అనుకోండి, ఎందుకంటే ఉప్పు నీళ్ళల్లోనే మనం ఈ కాకరకాయ ముక్కలు వేసి పెట్టాం. దాంతో మంచి టేస్ట్ వచ్చేస్తుంది. అలాగే దీంట్లో కొంచెం అంత ధనియాల పొడి, కావాలంటే కొంచెం కారపొడి కూడా జల్లుకుందాం. తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ పల్లి కొబ్బరి పొడి వేసుకుందాం. మీకు ఎంత కావాలో అంత వేసి చక్కగా దీన్ని కుక్ చేసుకుందాం. పొడి పొడిగా చక్కగా దీనికి కోటింగ్ అయి పర్ఫెక్ట్గా ఉంటుంది. మంట కూడా కొంచెం తగ్గించి దీన్ని స్లోగా మరొక 2-3 నిమిషాలు దీన్ని చక్కగా వేయించుకుందాం. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు అందులో వేసిన పచ్చిమిరపకాయలు కూడా తింటూ ఉంటే ఈ మసాలాతోటి మంచి టేస్ట్ వస్తుంది. చివరిగా మనం ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఈ చేసుకున్న ఈ కాకరకాయని మనకి ఎంత కావాలో అంత అట్టి పెట్టేసుకొని, సో మరీ ఎక్కువగా తీసేసాను అనుకుంటా, దీంట్లో మరి కొంచెం కాకరకాయ వేసి మన కాకరకాయ ఫ్రైడ్ రైస్లా దీంట్లో ముందుగా చేసేసుకున్న అన్నాన్ని ఇందులో వేసేసుకుందాం. ఇది నాకు హోటల్లో పనిచేసేటప్పుడు బాగా అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా కానీ ఈ వేపులు చేసినప్పుడు గెస్ట్కి కావాల్సిన కాకరకాయ అంతా తీసేసిన తర్వాత మరోసారి మనం ఈ విధంగా ఈ కాకరకాయ ఎందులో అయితే వండుతానో ఆ వేసిన గిన్నెలోనే రైస్ వేసేసి మన ఈ కాకరకాయతోటి ఫ్రైడ్ రైస్లా చేసుకొని తినడం చాలా చాలా ఇష్టం. మరి రెడీ. ఉప్పు ఇంకా కొంచెం పడుతుంది, ఇందులో మరి కొంచెం ఉప్పు వేసుకుంటాను. ఆ పంచదారతోటి కాకరకాయ కూడా మంచి టేస్ట్ వచ్చింది. కాకరకాయ ఫ్రైడ్ రైస్లా రెడీ అయిపోయింది. ఏంటి కాకరకాయ బిర్యానీ, కాకరకాయ ఫ్రైడ్ రైస్, ఏంటి షెఫ్ ఇలా చేసేస్తున్నాడు అనుకుంటున్నారా?
చాలా టేస్టీగా ఎంతో సూపర్గా మనం తయారు చేసేసుకోవచ్చు. ఆ బిర్యానీ అంటే దాంట్లో కొంచెం అంత శ్రమ ఎక్కువ పెట్టాలి, దాన్నే ఈజీగా ఇలా కూడా చేసేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మేము ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసే ముందు దీన్ని గట్టిగా స్పూన్ తోటి ఇలా అనేసి ఉల్టా ప్లేట్లో సర్వ్ చేసేస్తాం. ప్లేట్లో వేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇలా వేసేసి దీన్ని తిప్పేద్దాం. మన పులావ్ రెడీ. దీన్ని చక్కగా మీరు పెరుగుతో తినండి. నాకైతే తెల్లటి వెన్నతో తింటూ ఉంటే భలే మజా వస్తుంది. ఏంటి రకరకాల చిత్రాన్నాలు, ఎన్ని రకాల చిత్రాన్నాలు మనం తింటూ ఉంటాం. మరి ఈ కాకరకాయ చిత్రాన్నం అనుకోండి, దీంట్లో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య గుణాలు ఉంటాయంటారు. కానీ నాకు తెలిసి అన్ని కూరగాయల కంటే మంచి రుచి, అద్భుతమైన రుచి గుణం కాకరకాయకే ఉంది. తింటుంటే అదిరిపోతుంది. ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే విధంగా మనం చేసుకుంటే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మర్చిపోకండి, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి. రకరకాల అద్భుతమైన వంటలు చేసుకుని మీరు జీవితాన్ని ఆస్వాదించండి. వావ్, అదిరిపోయింది. ఫ్రైడ్ కాకరకాయతో పులావ్. ముందుగా మూకుడు తీసుకొని పల్లీలు వేసి చక్కగా వేయించుకోవాలి. తరువాత చింతపండు, కొబ్బరి కూడా వేసి చక్కగా వేగిన తర్వాత చివరిగా నువ్వులు వేసి వాటిని మనం చక్కగా వేయించుకొని మిక్సీ జార్లో వేసి బరకగా పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే కాకరకాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసి ఒక 15 నిమిషాలు పెట్టుకోవాలి. తరువాత కాకరకాయ ముక్కల్ని నీళ్ళలో నుంచి తీసి వేడి నూనెలో కాకరకాయ ముక్కలు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు కొంచెం మంచి రంగు వచ్చిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి దాంట్లో ధనియాల పొడి, కొంచెం పంచదార, కారపొడి, ముందుగా చేసుకున్న పల్లి, చింతపండు, నువ్వులు, కొబ్బరి మిశ్రమాన్ని వాటితో పాటు వేసి చక్కగా వేయించుకోవాలి. అలాగే మంచిగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర, కావలసినంత వేపుడు పక్కన తీసి పెట్టుకుని దాంట్లో ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసి టాస్ చేసుకుని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.